హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా గార్డెన్లో ఉన్న చుక్కకూర హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ చుక్కకూర నేను 50 రూపీస్ టబ్లో పెట్టానండి. దీనికి కొంచెం సాయిల్లో కాస్త ఇసుక అంటే గుల్లగుల్లగా ఉండాలి. పెద్ద లోతు అవసరం లేదు. మనకు ఆకుకూరలకి ఎక్కువగా పాలకూర, చుక్కకూర, మెంతికూర, కొత్తిమీర ఇలాంటి వాటి అన్నిటికీ కూడా లోతు తక్కువ ఉంటే చాలు. సో 50 రూపీస్ టబ్బు లాంటివి పెట్టుకుంటే, వెడల్పుగా ఉన్నవి పెట్టుకుంటే ఇవి చక్కగా పెరుగుతాయి. వీటిని వేలితో లాగొద్దు, ఇలాగా హార్వెస్ట్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ అక్కడ మనం ఒక చోట కట్ చేస్తే అక్కడి నుంచి 2 కొమ్మలు వస్తాయి. ఈరోజు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, కట్ చేసుకున్నా ఖాళీ అవుతుంది, మళ్ళీ ఒత్తుగా పెరుగుతుంది అన్నమాట. మనకు ఎంత అవసరమో అంత మనకి ఇంట్లో ఉంది కాబట్టి తీసుకుని అప్పటికప్పుడు వండుకుంటాం. ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. మీరు కూడా ప్రయత్నం చేయండి. ఈ నెక్స్ట్ సీజన్కి ఆకుకూరలతో మొదలు పెట్టండి. ఇట్లా మీరు కూడా పెంచుకోండి. చిన్న చిన్న టబ్బుల్లో ఆకుకూరలు పెట్టుకుంటే బాగా వస్తాయి అన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అండి.